Hey guys, welcome back. Welcome back to Nikhil Still Life YouTube ఛానల్. సో ఇట్స్ బీన్ యాక్చువల్లీ ఏంటంటే ఈ బ్లాగ్ అనేది ఫ్యామిలీతో ట్రిప్ ఉంటుంది. ట్రిప్ గురించి మేము బయటకు వెళ్తున్నాం ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ చార్మినార్ అండ్ గోల్కొండ. యూ ఆల్రెడీ నో, మీరు తిరిగే ఉంటారు, చేసే ఉంటారు. బట్ మా ఫ్యామిలీతో వెళ్తున్నాను. కొన్ని ఫన్స్ ఉంటాయి, మేము ఫ్రెండ్స్ కూడా ఉన్నాం. ఫన్స్ అన్నీ ఈ బ్లాగ్లో కవర్ చేస్తాం, చూడండి, డోంట్ మిస్ ద బ్లాగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బైక్ తీసుకొని బొలారం వెళ్ళాలి. బొలారంలో బైక్ పార్క్ చేసి అక్కడ నుంచి 2 కార్లు ఉన్నాయి. 2 కార్లలో మేము సరదాగా టూర్కి అయితే వెళ్తున్నాం గైస్. ప్రతి ఒక్కటి వీడియోలో కవర్ చేస్తా, మీరు చూడండి, చూసి షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ స్టిల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఎండ్ అయితే బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బొలారం వెళ్ళాలి. ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది నా ప్లేస్ నుంచి. సో ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవి ఊరేగింపుకి యూజ్ చేసే విగ్రహాలు. సో ఎప్పుడంటే ఊరేగింపులు ఉంటాయి కదా, ఫెస్టివల్స్, అప్పుడు యూజ్ చేసే విగ్రహాలు ఇవి. పైన ఎండ ఇట్లనే ఉందంటే ఇంకా ట్రాఫిక్ కూడా అట్లనే ఉంది. అమ్మ, ఈ అన్న చూడండి డైరెక్ట్ ముందుకు వెళ్ళిపోతున్నాడు. పో అన్న, ముందుకు వెళ్ళిపో. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. అమ్మయ్య, సిగ్నల్ అయితే వేసారు, ముందుకు వెళ్ళిపోదాం. ఏంద్రా వేసిన కొంచెం ముందుకెళ్ళగానే మళ్ళీ సిగ్నల్. అసలు మధ్యాహ్నం 2 o'clockకే బాగా ట్రాఫిక్ ఉంది. అసలు చాలా ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 1 to 2 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను ఎంత చేసినా నన్ను భరిస్తున్నా నా బైక్. అసలు పెట్రోలే లేదు దాంట్లో, పెట్రోల్ వేపియాలి ఫస్ట్ ముందుకెళ్ళి. సో అన్న చూడండి రెడీగా ఉన్నాడు. అసలు స్టార్ట్ అయితే ఎప్పుడెప్పుడు వెళ్దామని చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. 1 to 2 minutes వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది మాకైతే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. టిక్ టాక్ శేఖర్ కొడంగల్, ఆల్ తెలంగాణ టు ఆంధ్ర టు ఇంకా మా అయ్య గారి దర్శనం అయితే తీసుకున్నా, వరయ్య గారిది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అయ్య గారు ఆల్వేస్ బిజీ, ఎప్పుడు బిజీ. ఇంకా గ్యాప్లో మన వాళ్ళు ఒక రౌండ్ వేసుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళాలి కదా, టైం పడుతుంది ఎలాగో. సో ఆకలి వేస్తుంది అని చెప్పేసి మన వాళ్ళు రౌండ్ వేస్తున్నారు. నేను ఆల్రెడీ తినేసి వచ్చిన, సో ఆకలి వేయలేదు. తింటూ వాళ్ళకు సీన్ ఎదురైంది. మనోడైతే ఎమోషనల్ అవుతుండే ఏకంగా, కానీ వాళ్ళు బయటపడతలేడు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇంకా అమ్మ వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. అంతలో మేము టీవీ చూస్తూ టైంపాస్ చేసాం. ఇంకా అక్కడ నుంచి చక్కగా ఏటీఎంకి అయితే వెళ్ళిపోయినాం. కొంచెం మనీ అవసరం ఉండే, ఏటీఎంలో ఆల్రెడీ ఒక ఆయన ఉన్నారని చెప్పి బయట వెయిట్ చేసాం కాసేపు. యాక్చువల్ ఏంటంటే వీడికి యాక్టింగ్ చేయమన్నాడు, వీడు ఓవర్ యాక్టింగ్ చేసిండు. తెలిసిందే ఎవరన్న నాటకాలు. Sorry, connected card. బలెంగుతుంది. ఎంచరా ఫటాఫట ఎంచు. ఇంకెంత ఎంచినా అంతే ఉంటాయని ఒక రియలైజేషన్కి వచ్చి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. పక్కనే వాకబుల్. ఇంకా సరిగ్గా స్టార్ట్ అయ్యే టైంకి నాకైతే ఆకలి వేసింది. కొంచెం తిన్నా, నా కోసమే వెయిట్ చేశారు అందరూ. సో తినేసి స్టార్ట్ అయ్యాం. ప్లాన్లో చిన్న చేంజ్, వెళ్ళాల్సింది గోల్కొండనో చార్మినారో కాదు. ఎందుకంటే అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. బక్రీద్ అని, సో ఓల్డ్ సిటీ ఏరియా కాబట్టి చాలా ట్రాఫిక్ ఉందని చూసాము ఇప్పుడు. అండ్ అందుకే మేము అటు సైడ్ కాకుండా ట్యాంక్ బండ్ సైడ్ వెళ్దామని అనుకున్నాము. ఇప్పుడే బయలుదేరాం. ముందు వెళ్తుంది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ కారే. చూద్దాం, ట్రాఫిక్ని బట్టి ఎక్కడైతే ఎక్కడ వెళ్దామని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఏంద్రా నాయన, అది వీకెండ్ కాదు, ఏం కాదు, పండుగ కాదు, పండుగకి ఇంకా 2 days ఉంది అని అంటే ఇంత ట్రాఫిక్, అది కూడా మధ్యాహ్నం 2 o'clockకి. సో ఏందో చాలా ట్రాఫిక్ ఉండే. ఈయన ఎవరో సోను సూద్ ఫ్యాన్ ఉన్నట్టున్నాడు, చాలా ఇన్స్పిరేషనల్గా పెట్టుకున్నాడు అసలు, సోను సూద్ అభిమాని అని. ఇంకా ట్రాఫిక్ని చూసి భయం వేసి సెక్రటరియట్ లుంబిని పార్క్ సైడ్ అయితే వచ్చేసాం. అంత దూరం వెళ్ళి అలసిపోవడం కన్నా
ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. అసలు లుంబిని పార్క్కి దాని ముందు ఉన్న ఆ గార్డెన్ కానీ ఆ సెక్రటరియట్ కానీ అది కల్లా తీసుకొచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆ ఏరియాకి మంచి స్పాట్ ఉంది, అంటే టూరిస్ట్ స్పాట్ ఉంది, పక్కనే అంబేద్కర్ విగ్రహం ఉంది, మంచి టూరిస్ట్ స్పాట్. ఇంకా మేమైతే టికెట్స్ తీసుకున్నాం, ఎంటర్ అవుతున్నాం లోపలికి. పూజలు పురస్కారాలు తీర్థాలు తీసుకునేవాడు పార్క్ వస్తే ఎట్లుంటుందో మా వరని చూస్తే అట్లా ఉంటుంది. బేసికల్ ఏంటంటే వాడు తీర్థం తీసుకోలేదు, అసలు వాడికి ఏం అర్థమైతే లేదు ఆ రోజు. ఫోటో అనుకుంటున్నాను. వీడియో రా ఇది, అరే వీడియో రా. ఇది అక్కడ ఇంకా మా వాడికైతే కొంచెం ఆకలిసినట్లు అనిపించిందంట, అయితే 3 వెగ్ పప్స్ తీసుకున్నాం. కాదురా ఇది ట్యాంక్ బండి, ఇది యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్టర్ ఆ మాత్రం ఉండాలి కదా. ఏం తీసుకుందాం రా, ఏం తీసుకుందాం రా ఒకసారి బ్రాండ్ సాగర్ వాటర్ నింపారు. నిజం బ్రో, ఫిల్టర్ వాటర్ అని చెప్పి 20 రూపాయలు తీసుకొని హుస్సేన్ సాగర్ వాటర్ నింపిర్రు అన్యాయం. इधर डाला तू अंदर, इधर डाल के दे रहा भाई. गरम किया ఆయనకు వేడి చేసింది అంటే ఆ గ్లాస్తో వేడి అయినవి తీసిస్తుండు మెల్లిగా, అందుకే అలా చెప్పాం. మేము దొరకబట్టేసామని ఇప్పుడు వేడి తీసిస్తున్నాడు, దొరికిండు దొంగ. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు, చుట్టూ ఉన్నది దొంగ. ఇంకా తీసుకొని బాగా ఆకలితో ఉన్నాం అప్పటికే. మా ఆవిడ ఏదో చాలా రోజుల తర్వాత దొరికిన ఫుడ్ని తిన్నట్లు తింటారు కదా, అలా తింటున్నాడు పీక్కొని. టొమాటో కెచప్ అయితే ఇచ్చారు, అసలు అది ఎప్పటిదో ఉంటుందని నేనైతే దాన్ని తీసుకోలేదు, వాడికి ఇచ్చేసా. టేస్ట్ చేసాం, అసలు బాగాలేదు, అది నచ్చలేదు అసలు, ఎప్పటిదో అది స్టోర్ చేసి ఇచ్చాడు, పైగా వేడిగా కూడా లేదు. ఇంకా అలా అలా తిన్న తర్వాత కాసేపు టైం స్పెండ్ చేసి బోటింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళ బోటింగ్ కోసం చూసి. బోటింగ్ మేము చేయలేదు, అది కొంచెం వాసన స్మెల్ వస్తుంది అది అని చెప్పేసి బోటింగ్ ఏం చేయలేదు. అండ్ నార్త్ వాళ్ళు ఎక్కువ కనిపించారు నాకు లుంబిని పార్క్లో ఆ రోజు. చాలా వరకు టైం స్పెండ్ చేసాం, 1 అవర్ అలా ఉన్నాం అక్కడ. ఆ పాప బోటింగ్ చేయించండి అని చెప్పి చాలాసేపు ఏడ్చింది, ఆయన సర్దుకొని తీసుకెళ్తున్నారు. అదే మంది పోతే తీసుడేనారా నువ్వు ఎప్పుడు? ఇప్పుడు కొన్ని కళాఖండాలు ఉంటాయి చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అన్నప్ప పందెం వేస్తా, అందరినీ నేను డిస్తా, నాతోనే పేచికొస్తే ఓడించేనే చూపిస్తా. మాటకుందో అందం, చేతకుందో అందం, అందం అంటే ఫిగరే.
ఈడు చూడు నమస్తే అంట. వీడియో తీస్తున్నాడు నమస్తే మీద నమస్తే యాక్టర్ అయిపోదామని. అవునా యాక్టర్ అవుతావా? వరా ఈ బండి పెట్టుకోరా నువ్వు, వరా నిమ్మరసం బండి పెట్టుకోరా. ఎక్కిరా మేము వాడు బండి పెట్టి నీకు జీతం పెడతాడు. నీకు ఎంత వస్తుందిరా జీతం? ఆ జీతం కంటే డబ్బులు ఇస్తాడు. వెళ్ళారా మందు తాగినప్పుడు ఇట్లా ఏవరా. ఇప్పుడు అక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. రిటర్న్ అయితే చాలా ట్రాఫిక్ ఉండే, అసలు రష్ రష్ రష్, ఘోరమైన ట్రాఫిక్ అసలు. ఇంకా వెళ్ళే దారిలో అయితే అమ్మ వాళ్ళు అన్నారు డిమార్ట్కి అయితే వెళ్ళిపోదామన్నారు షాపింగ్కి. కొన్ని ఐటమ్స్ గ్రోసరీస్ తీసుకోవాలి అంటే డిమార్ట్కి వెళ్దామంటే డిమార్ట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. రష్ ఏం లేకుండే, తక్కువ ఉండే పబ్లిక్. ఇంకా అమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్ళారని చెప్పేసి మేమిద్దరం అక్కడే కూర్చొని ఉండలేక పానీపూరి అయితే తిందామని వెళ్ళాం. సో వరకి కూడా కొంచెం హెల్త్ స్టమక్ అప్సెట్ అయిందని చెప్పేసి ట్యాబ్లెట్ తీసుకుందాం అని అలా పానీపూరి తిందామని వెళ్ళామన్నమాట. అలా అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం అమ్మ వాళ్ళు వచ్చేదాకా. అమ్మ వాళ్ళ షాపింగ్ అయితే అయిపోయిందంట. కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, రిటర్న్ వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా అలా అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం. టైం స్పెండ్ చేసి పనులన్నీ ముగించుకొని. ట్రాఫిక్ అయితే ఏం లేదు. సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు తలకాయ కూర అండ్ కాళ్ళ పాయ సూప్ చేశారు. సో అవి తింటూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసాం కొద్దిసేపు నైట్ వరకు. సో ఎస్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. నైట్ డ్యాన్స్ చేసి తినేసి పడుకున్నాం. ఇంకా పొద్దున్న లేచి ఆఫీస్కి అయితే వచ్చేసిన నేను. సో వ్లాగ్ ఏం తీయలే. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. నచ్చిందని అనుకుంటున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కలుద్దాం మంచి వీడియోతో. బాయ్. నిఖిల్ శ్రీ లైఫ్.